హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తలా అజిత్ నుంచి 2 years గ్యాప్ తర్వాత వచ్చిన విడమేర్చి ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. సినిమాకి టాక్ దారుణంగా రావడంతో అది వీకెండ్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపెట్టింది. ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని. అయితే ఈ మూవీ సాటర్డే కంటే సండే 10 కోట్లు డ్రాప్ అవుతూ డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. రిలీజ్ అయింది లాంగ్ వీకెండ్ కాబట్టి సరిపోయింది, కానీ 3 days వీకెండ్ లో రిలీజ్ అయి ఉంటే మండే రోజు షట్ డౌన్ అయి ఉండేది ఈ ఫిల్మ్. అజిత్ కి తమిళనాడులో ఉన్న మార్కెట్ అండ్ క్రేజ్ తో ఎంతో కొంత లాక్కొస్తున్నా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద చాలా దారుణంగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈవెన్ తనకి స్ట్రాంగ్ జరిగిన కేరళ అండ్ కర్ణాటకలో కూడా, బట్ ఎంతో కొంత ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే విధంగా రన్ అవుతున్నా. ఓవరాల్ గా చూసుకుంటే 4 days తో వచ్చిన కలెక్షన్స్ తో లియో డే 1 కూడా బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. మన రివ్యూ వీడియోలో అజిత్ ఇలాంటి సినిమాలే చేస్తే మాత్రం దీనికంటే శివ హిచ్ వినోద్ సినిమాలే బెటర్ అన్నప్పుడు చాలా మంది నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. బట్ ఎందుకు మాటనో ఈ కలెక్షన్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. 5-10 ఏళ్ల క్రితం మార్కెట్ ఎక్కడైతే ఉందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది తప్పితే గ్రోత్ ఎక్కడా కనిపించలేదు. ఇన్ఫాక్ట్ తెలుగు స్టేట్స్, కేరళ, కర్ణాటక అండ్ ఓవర్సీస్ లో ఇంకా తగ్గిందని చెప్పొచ్చు. ఆ వేరం వేదాలం విశ్వాసం చేసే టైంలో ఇండియాలో కలెక్షన్స్ బాగా వచ్చేవి, బట్ ఇప్పుడు చూస్తే ఆ విషయంలో కూడా వెనకబడింది ఈ ఫిల్మ్. ఫస్ట్ సండే ఒక టైర్ 1 హీరో ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల గ్రాస్ కూడా అందుకోలేదంటేనే చెప్పొచ్చు. ఈ మూవీని ఆడియన్స్ ఎంత లైట్ తీసుకున్నారు. తండేల్ మూవీ సండే 17 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటే ఈ మూవీ 18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అంతే. ఒకప్పుడు తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్లో ఒక మీడియం రేంజ్ మూవీ హిట్ అయితే వచ్చే కలెక్షన్స్ ఎక్కువగా ఉండేవి, బట్ ఈ రోజు మన టైర్ 2 హీరోల రేంజ్ లో కూడా అక్కడ టైర్ 1 హీరోల కలెక్షన్స్ రావట్లేదు. ఇక తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. ఈ మూవీ ఇటు అజిత్ గారి స్టైల్లో లేదు, అలానే అటు డిఫరెంట్ గా కూడా అనిపించలేదు. ఇదే దీనికి మెయిన్ రీజన్. సో లేట్ చేయకుండా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 4వ రోజు సండే అయినా కూడా 15 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేయగా తండేల్ ఎఫెక్ట్ అయితే గట్టిగా పడిందని చెప్పొచ్చు. అలా ఫస్ట్ వీకెండ్ షేర్ తెలుగు స్టేట్స్ లో 95 లక్షల రేంజ్ లో ఉండగా గ్రాస్ 2 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 2,05,00,000 వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో అంత మొత్తాన్ని రిక్వైర్ చేసే ఛాన్స్ లేకపోవడంతో డిజాస్టర్ వడ్డీతోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో మరోసారి 10 కోట్ల గ్రాస్ ని దాటేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా 4 days క్రాస్ 64 కోట్ల రేంజ్ లో ఉంది. తమిళనాడులో బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉండడంతో దాన్ని గ్రాస్ తో కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. బట్ తమిళనాడులో లాంగ్ రన్ దక్కే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక కర్ణాటకలో 8.3 కోట్లు, కేరళలో 3 కోట్లు కలెక్ట్ చేస్తూ వండర్ పర్ఫార్మ్ చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 95 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద 38 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఒక రకంగా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఓవర్సీస్ లో అజిత్ మార్కెట్ ఎంతలా డౌన్ అయింది అంటే విజయ్ డే 1 నెంబర్ ని వీకెండ్ నెంబర్ తో కూడా అందుకోలేనంతలా. అలా విడమేర్చి ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 117 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 57 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బిజినెస్ 91 కోట్ల రేంజ్ లో ఉండడంతో 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. బట్ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో అంత మొత్తాన్ని రికవర్ చేయాలంటే తమిళనాడు ఓవర్సీస్ రన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. బట్ ఓవర్సీస్ లో ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా కూడా వచ్చే షేర్ చాలా తక్కువ కావడంతో తమిళనాడు నుంచి మరో 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. చూడాలి మరి ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. అలా ఒకప్పుడు కాలీవుడ్ కి నెంబర్ 1 హీరోగా ఉన్న అజిత్ ఈ రోజు మన టైర్ 2 హీరోల మార్కెట్ కూడా అందుకోలేకపోతున్నారు. నెక్స్ట్ వచ్చే గుడ్ బ్యాడ్ అగ్లీ ఫిల్మ్ అజిత్ స్ట్రాంగ్ జోన్ లో వచ్చే మూవీ కావడంతో ఆ మూవీతో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ అజిత్ కి తగ్గిపోవడంతో రేస్ నుంచి ఆయన తప్పుకున్నట్టే. చూడాలి మరి ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది విడమేర్చి 4 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.